సమాప్తమైంది. ఎవరైనా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. అయితే యేసయ్య ఏది సమాప్తమైంది? యేసయ్య అంటున్నారు తండ్రి తనకి అప్పగించిన పని సమాప్తమైంది. రక్షణ ప్రణాళిక సమాప్తమైంది. యేసయ్య ద్వారానే రక్షణ. అయితే గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఇక్కడ ఫుల్ఫిల్ అయింది. దేవుని యొక్క ప్రణాళిక యేసయ్య ఎందుకు ఆ యొక్క ప్రణాళిక ఫుల్ఫిల్ అయింది. ప్రయోజనం చెల్లించబడింది. మనం చేసిన పాపాలకు, మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి, అతిక్రమణకి యేసయ్య దాని గల చెల్లించేసి పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణానికి యేసయ్య శిలువలో విజయాన్ని అందించేశారు. ప్రవచనాలు నెరవేరు. యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి. తర్వాత విజయం, పాపం పైన విజయం. యేసయ్య శిలువ మానంలో వేలాడడం ద్వారా పాపం పైన విజయం, మరణం పైన విజయం, సాతాను పైన విజయం. విమోచన క్రయధనంగా యేసయ్య తన ప్రాణమును పెట్టాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే గెత్సెమనే తోటలో యేసయ్య చిన్న ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోట ఏమని చేశాడు? తండ్రి చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురుని తీసేసి. అంటే యేసయ్య ఈ కొరడ దెబ్బలకి వీళ్ళెందుకు భయపడ్డా? ఆ సిలువ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సిలువ వేసే క్రమంలో యేసయ్యని అంతకుముందు కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలతో కొట్టినప్పుడు వీపంతా తున్నబడి ఆ రక్తం నుంచి ఎదుగుతున్నట్టు ఆ పెయిన్ అక్కడ ఉంటుంది. వీటన్నిటికీ యేసయ్య భయపడలేదు. కానీ ఆ సిలువ వేసే క్రమంలో యేసయ్య దేవాది దేవుడు ఈ మానవాళి యొక్క పాపం అంతా యేసయ్య మీద మోపడినప్పుడు ఒక్క క్షణం దేవుడు యేసయ్య చేయి వదిలేరు. అందుకు యేసయ్య తండ్రి నీ చిత్తమైతే ఈ సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎదురుని తీసేయి, అయినా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం అని చెప్పేసి యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అయితే క్రై ఆఫ్ విక్టరీ అండ్ అకంప్లిష్మెంట్. ఎవరైనా ఒక పరుగు పందెంలో ఓడిపోతే ఎలా ఉంటారండి? సైలెంట్. గెలిస్తే గట్టిగా చేస్తారు, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్. యేసయ్య కూడా అన్ని మాటలు చెప్పిన తర్వాత ఇంకా తండ్రి తనకు అప్పగించిన పని అంతా సంతోషం. యేసయ్య సమాప్తమైనదని చెబుతున్నాడు. అయితే ఇక్కడ విక్టరీ, యేసయ్య మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. అయితే ఇక్కడ ఇంకా ఏమేమి సమాప్తమైంది? బలుడు సమాప్తమైంది. పాత నిబంధన కాలంలో మనం ఏదైనా తప్పుడు పాపం చేస్తే గొర్రెల్ని బలిస్తాం, కోడల్ని, మేకల్ని వారి వారి స్తోమతను బట్టి బలు అర్పించేవాళ్ళు. అవంతా సరే. యేసయ్యే మన కొరకు ఒక గొర్రెగా ఆయన స్త్రీ బలియాగం అయ్యాడు. అయితే ధర్మశాస్త్రం అనేది ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతిభానికి నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయినాడు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రం అనేది మనకు ఒక మెదర్ లాగా. ఎవరైనా ఒక కోతిలో పడిపోయింటే అతను పైకి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఏదైనా తాడేయాలి లేదా నిచ్చెనేయాలి. అక్కడ అయితే ఆ గోతిలో పడాల్సిన వ్యక్తికి కావాల్సింది సూక్తులు కాదు, సొల్యూషన్. అయితే ధర్మశాస్త్రం అనేది మన ఒక మెదర్ లాగా మన యొక్క పాపాలని ఎత్తి చూపిస్తుంది, మనం సరి చేసుకోవాలి. అయితే తండ్రి అప్పగించిన బాధ్యతను యేసయ్య
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. యేసయ్య ఎందుకు మరి ఈ లోకానికి వచ్చాడు? తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేయడానికి, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయడానికి. అయితే కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు ఇక్కడ. అయితే లాస్ట్గా మనం ఎవరైనా మన పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం పెడతాము? సింబల్, లవ్ సింబల్ పెట్టాలి. అయితే ప్రేమ చిహ్నం హార్ట్ సింబల్ కాదు, తాజ్మహల్ కాదు, యేసయ్య శిలువలో మన కొరకు పొందిన శ్రమ. ఎందుకు యేసయ్య ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ఆయన కొడాలను తిని శ్రమపడి శిలువ వేయబడి ఎందుకు చనిపోవాలి? ఎందుకు చనిపోవాలి? మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆయన బలి అయిపోయినాడు. దేవుడు యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాక ఆయన తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించాడు. ప్రేమ దీర్ఘకాలం సహించింది, ప్రేమ దయ చూపించింది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం చూచుకోదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ కోపపడదు, ప్రేమ మనం క్షమిస్తుంది, ప్రేమ అన్నింటినీ తాడుతును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చుకును. అయితే ఇక్కడ 1 కొరింథీయుల్లో 13:4 చివరగా మనం చూస్తే 1 కొరింథీయులు 13:4 చివరగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నేర్చుకుని. ఆయనలో శ్రేష్టమైనది ఏంటండి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నేర్చుకుని. ఆయనలో శ్రేష్టమైనది ప్రేమ. దేవుడు ఇంకో మాటగా చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. మనం మన పొరుగువారిని ప్రేమిస్తే వాడికి కీడ్ చేయండి, వాడికి అబద్ధం చెప్పండి, వాడిని దొంగలు చేయండి, వాడిని ఏమీ చేయండి. అయితే యేసయ్యలాగా మనం కూడా మన యొక్క బాధ్యతని ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము? దేవుని పనుల్లో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సొసైటీలో కానీ మన యొక్క పాత్ర ఎంతవరకు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి? స్టూడెంట్స్ అయితే చదువుకోవాలి, ఫ్యామిలీస్ అయితే మన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలా మన యొక్క బాధ్యతని ఎంతవరకు చేస్తున్నాము? అయితే యేసయ్య ఇది వర్డ్ ఆఫ్ విక్టరీ. యేసయ్య విజయోత్సవంతో చెప్తున్నాడు, ఏమి సమాప్తమైనది. తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఆటంకాలు వస్తాయి, మనం కూడా ఏం చేస్తాము? ఏదన్నా ఒక ఆంధ్రులు ఆరవ వసూళ్ళు అంటారు, మనం పని స్టార్ట్ చేస్తాం, దాన్ని కంప్లీట్ చేయాలి. మనం కూడా ఎవరైనా చాలా మంది చూడండి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, దాన్ని కొనసాగిస్తారా? ఏదైనా నష్టం వస్తే ఇంకా ఆగిపోతారు. సో అట్లా యేసయ్య తండ్రి తనకు అప్పగించిన పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు, రక్షణని మనకు అందించాడు. కృప ద్వారా ఇంకా మనము బ్రతుకున్నాము. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెని చెమట రక్తముగా మారెని. బహు దుఃఖములో మునిగెని చెమట రక్తముగా మారెని. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన
యేసు